శ్రావణి గారు, నా వీక్షకులు సబ్స్క్రైబరు ఒక కామెంట్ పెట్టారండి. డాక్టర్ గారు, నేను ఫుల్ వైట్‌గా ఉంటాను. కానీ ఈ మధ్యలో నాకు ముక్కు పైన నల్ల మచ్చలు వచ్చాయి. ఈ నల్ల మచ్చలు చూడటానికి అస్సలకి బాలేదు. ఏదన్నా ఒక క్రీమ్ చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. శ్రావణి గారు, చాలా మంది వీక్షకులకి నేను ఇది చెప్పదలుచుకున్నానండి. చాలా మంచి కామెంట్ చెప్పారు. ఒక క్రీమ్ వాడితే నల్ల మచ్చలు తగ్గిపోతాయా? ఎలా చక్కగా పోతాయా అనే దాని గురించి ఇవాళ నేను మీతో డిస్కస్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుందండి. నలుపు ఉన్నప్పుడు మనం ఏదైనా క్రీమ్ తీసుకొని అలా వాడేస్తే తగ్గిపోతుందా అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక క్రీమ్ తీసుకొని అలా వాడేస్తే అలా తెల్లగా అయిపోతారు అని అంటే హ్యాపీగా ఒక క్రీమ్ తీసుకొని మొత్తం అంతా నల్లగా ఉన్న వాళ్ళందరూ తెల్లగా అయిపోగలుగుతారు. అలా కాదు. యాక్చువల్లీ మీకు సమస్య వచ్చింది నల్ల మచ్చలు. నల్ల మచ్చలు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. నల్ల మచ్చలు మన ముక్కు పైన వచ్చినాయి అని అంటే కొన్ని కామన్ కండిషన్స్ ఉంటాయండి. ఆ కామన్ కండిషన్ పేరే మెలాస్మా, మంగు మచ్చలు అని అంటామండి. ఈ మంగు మచ్చలు కాకుండా ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ అని కూడా అంటారనమాట. ఈ మంగు మచ్చలు ట్రాన్స్వర్స్ నేజల్ లైనే కాకుండా ఇతరత్ర కూడా మీకు ఉంటాయి అన్నమాట కండిషన్స్. ఎలాంటివి అని అంటే సెబోరిక్ మెలనోసిస్ అని అంటామండి. అలానే కాకుండా ఫ్రెక్కిల్స్, లెంటిజన్స్ కూడా ఉంటాయండి. అలానే నేసల్ పిగ్మెంటేషన్ సిండ్రోమ్స్ అని కూడా ఉంటాయి. ఈ నేసల్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దాంతో మీకు ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలానే సింపుల్గా ట్యాన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అసలు ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవటానికనే మీరు మా దగ్గరకు వస్తే ఇంతమంది డాక్టర్స్ మీకు కష్టపడుతున్నారు అనే దానికి మీకు అర్థమవుతుందండి. దానితోటి మీకు మంచిగా తెలుసుకొని ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుంటే ఆ విధంగా మనం ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేసి లేజర్స్ తోట లేకపోతే క్రీమ్స్ తోట లేకపోతే ఇతరత్ర వాటితోట చేయొచ్చా అని చూసుకొని మనం దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. అయితే ఇప్పుడు మంగు మచ్చలు ఉంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేయాలి, అలానే ఫ్రెకిల్స్, లెంటిజన్స్ ఉంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మీకు మంగు మచ్చల ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఏమవుతుందనంటే ఆ మంగు మచ్చల్లో మీకు ఆ నలుపు అనేది ఏ లెవెల్లో ఉందనేది చూసుకోవాలన్నమాట. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్తానండి. మంగు మచ్చల్లో మీరు నా ఛానల్కి వెళ్ళి నా వీడియోస్లో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా వస్తుంది. మంగు మచ్చల్లో మనకి పైన పొర, కింద పొర ఉంటుందండి. ఈ పైన పొర, కింద పొరకి మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. ఆ నల్ల కణాలు ముద్దలుగా వదిలేస్తేనే మంగు మచ్చలు అవుతాయి అన్నమాట. అయితే ఈ మంగు మచ్చలకి మనకి డిఫరెంట్ మెలాస్మా లేజర్స్ అనేటివి యూజ్ చేస్తారనమాట. ఈ మెలాస్మా లేజర్స్ యూజ్ చేయటంతో మనకు ఆ చర్మంలో ఉన్న నలుపును అంతా కరిగించి మనకి బెటర్గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ చర్మంలో మనకి నలుపు అనేది బాగా కరిగించుకోవటంతో మనకి ఏమవుతుందనంటే దాన్ని మెయింటైన్ చేసుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే దీన్ని ట్యాబ్లెట్స్ తోటి కాంబినేషన్లో చేయాలండి. అలానే కేవలం లేజర్స్తో చేస్తే కరిగిపోతుందనంటే అలా కాదండి. ట్యాబ్లెట్స్ తోటి, లేజర్స్ తోటి కాంబినేషన్ చేయాలి. చాలామంది అడుగుతారు కూడా నన్ను, సరే నేను ట్యాబ్లెట్సే వాడతాను, లేజర్స్ నేను చేయించుకోను అంటే ట్యాబ్లెట్స్ తోటి కూడా అంత ఈజీగా కరగదండి. ట్యాబ్లెట్స్లో ఉన్న ఆ పర్టికులర్ కాంపౌండ్ ఏదైతే ట్రనిక్సిమిక్ యాసిడ్ ఉంటుందో ఆ కాంపౌండ్ వెళ్ళి అక్కడ ఉన్న నలుపుని కరగదీయటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఆ లేజర్ వచ్చేసి ఆ నలుపుని అక్కడ కరగదీయంగానే ఇమీడియట్గా ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మంగు మచ్చల్లో ట్రనిక్సిమిక్ యాసిడ్ తర్వాతనేమో ఈ లేజర్స్ చేయడంతో మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. అయితే ఈ టాబ్లెట్స్ అనేటివి మీరు అడుపు దడపగా నేను చెప్పాను కదా అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవటాలు అలాంటివి చేయకూడదండి. అది మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి అంటే మా దగ్గరికి వచ్చి మీరు చూయించుకొని మీ చర్మానికి ఏముందో ప్రాపర్ డయాగ్నోసిస్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేది ఉత్తమ పద్ధతి అనమాట. అది మీకు తెలిసిందే. అయితే అలానే మంగు మచ్చలు కాకుండా ఇతరత్ర కండిషన్స్ ఏమైనా ఉంటాయా అని అంటే సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ ఉంటుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో సెబోరిక్ మెలనోసిస్ అంటే ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలని నేను చెప్పానండి. అయితే సెబోరిక్ మెలనోసిస్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే సెబోరిక్ కండిషన్స్ వల్ల మీకు ఎక్సెసివ్ మెలనోసైటిక్ యాక్టివిటీ ఆ ఏరియాస్లో ఉండటం వల్ల సెబోరిక్ మెలనోసిస్ అనే వచ్చే కండిషన్ ఉంటుందన్నమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ అనేది వచ్చినప్పుడు మీకు అక్కడ నలుపు అనేది ఎక్కువగా పెరగపోతూ ఉంటుంది. ఈ నలుపు అనేది మీకు మెలాస్మా చేసిన లేజర్స్ తోటి పనికిరాదండి. ఆ లేజర్స్ కాకుండా వేరే లేజర్స్ తోటి మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది అనమాట. ఈ సెబోరిక్ మెలనోసిస్ తోటి వచ్చిన కండిషన్ చాలా మొండిగా ఉంటుందండి. మంగు మచ్చల కంటే మహామొండిగా ఉంటాయి. అలానే మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయండి.
ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ బ్లూయిష్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. అలానే యాషీ డెర్మటోసిస్ ఉంటుందండి. యాషీ డెర్మటోసిస్ అని అంటే యాష్ బూడిద రంగులో ఉన్నదాన్ని మనము యాషీ డెర్మటోసిస్ అని అంటాం అనమాట. అయితే ఈ యాషీ డెర్మటోసిస్ అనే వాటికి మనకి ట్రీట్మెంట్స్ వేరే విధంగా ఉంటుంది. సో ఈ యాషీ డెర్మటోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి దానికి తగ్గట్టుగా మనం లేజర్స్ చేయటం అనేది మేజర్గా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో ఈ యాషీ డెర్మటోసిస్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే పేషెంట్స్ని మనం గమనిస్తూ ఉంటే వీటికి కారణాలు అనేటివి మస్టర్డ్ ఆయిల్ తోటి కూడా రావచ్చండి. అంటే ఆవ నూనెతోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ ఎక్స్పోజర్ అవ్వటంతో మీకు చర్మం పైన నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ నలుపు వచ్చిన దానికి మనము వేరే లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లేజర్స్ నెలకు ఒకసారి మనం 6 నుంచి 8 నెలలు చేస్తే 8వ నెలకి మనకి కొద్దిగా మార్పు అనేది వస్తుందండి. అప్పుడు మీకు మంచిగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. అలానే ముఖ్యమైనది ఏంటంటే ఫ్రెకిల్స్ లెంటిజెన్స్ అని అంటాం. ఈ ఫ్రెకిల్స్ లెంటిజెన్స్ అనేటివి చర్మం పైన మీకు చిన్న చుక్కలుగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ చిన్న చుక్కలుగా ఫామ్ అయిన ఫ్రెకిల్స్ లెంటిజెన్స్ని మనము క్యూ స్విచ్ లేజర్స్ తోటి, ఫ్రెకిల్ రిమూవల్ లేజర్స్ తోటి మనం దాన్ని టక తీసేస్తాం అనమాట. ఆ తీసేయటంతో ఏమవుతుందంటే ఆ చర్మంలో ఉన్న నలుపు అంతా మంచిగా మనకి తగ్గుతూ ఉంటుంది. ఈ చర్మంలో ఉన్న నలుపు మనకి మంచిగా తగ్గడానికని ఒక 3 నుంచి 4 నెలల సెషన్స్ వాటికి ఫ్రెకిల్స్కి పడుతుందండి. ఒకవేళ మోల్స్ ఉంటే కనుక మనము CO2 లేజర్స్ తోటి చేస్తాం అనమాట. సో ఇదండి విషయం. ముక్కు పైన నల్ల మచ్చలు వస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని ఛాన్సెస్లో ప్రాబ్లమ్స్లో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అని అంటే ఉంటాయండి. దాన్ని మనం డయాగ్నోస్ చేసి చేయించుకుంటే ట్రీట్మెంట్ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ లేజర్స్ అనేటివి సేఫా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటాయి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాగ్నోసిస్ చేయడానికని మీరు మా దగ్గరకు వస్తే మీకు తెలుస్తుందండి ఎంతమంది డాక్టర్స్ కష్టపడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి. ఆ డాక్టర్స్ తోటి మీకు ఎంత డయాగ్నోస్టిక్ బెనిఫిట్ అవుతుంది, ట్రీట్మెంట్ వైజ్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే దానికి మీరు మా సెంటర్కి వస్తే అప్పుడు తెలుస్తుందండి. ఇదేదో చిన్న క్లినిక్ అని కాదండి, పెద్ద సెంటర్. దీంట్లో ఎన్నో మంది డాక్టర్స్ వర్క్ చేస్తారు. అలానే మీకు మంచి ఎఫర్ట్ ఇచ్చేసి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. సో ఇదండి విషయం. నేను మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో ఇచ్చానని ఆశిస్తున్నానండి. మీకు ఎటువంటివైనా సందేహాలు, అపోహలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే వాటికి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నాకు వీలు ఉన్నప్పుడు నేను చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయనంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి నా అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.